सद्गुरु अवधूत वेंकटेश्वर महाराज की जय। श्री सचिदा सद्गुरु श्री आनंदमाय माता की जय। गुरुदेव दत्त। सद्गुरु अवधूत श्री वेंकटेश्वर वाరి యొక్క సాన్నిధ్యంలో భరద్వాజ మాస్టర్ గారి యొక్క ఆశీస్సులతో ఆనందమాయని దర్శించడంలో మాస్టర్ గారు పడిన ఆరాటము, ఆ ఆరాటంలో ఉన్న భావం, ఇవన్నీ కూడా భగవంతుని యొక్క దర్శనం కోసం ఎలా తప్పించాలి, ఇటువంటి ఆవేదన కలిగి ఉండాలి, ఆర్ద్రత కలిగి ఉండాలి. ఆవేదన ఆర్ద్రత ఎప్పుడైతే ఉంటుందో వారికి భగవంతుడు సన్నిహితుడు అవుతాడు. దానికి ఉదాహరణే గజేంద్ర మోక్షం. అంతటి కష్టంలో కూడా భగవన్నామాన్ని స్మరించడం అంత సులభమైంది కాదు. అంటే సుఖంలో భగవన్నామాన్ని స్మరిస్తుంటాం, మరి కష్టంలో అని ప్రశ్న వేసుకుంటే ఇక్కడ మానవ నైజం ఎలా ఉంటుందంటే కష్టంలో భగవంతుని నిందించడం ఉంటుంది. మానవ నైజం సహజంగా అలాగే ఉంటుంది. ఏంటి భగవంతుడా నాకు ఎలా చేశావు అనే ప్రశ్న వెంటనే వచ్చేస్తుంది. అది యాదృచ్ఛికమేం కాదు, మామూలుగానే ప్రయత్నపరంగానే వస్తుంది. అంతకుముందు భగవంతుడు మనకిచ్చిన అనుగ్రహాన్ని మనం మర్చిపోవడం వల్ల, లేకపోతే అనుగ్రహంలో పట్ల అవగాహన లేకపోవడం వల్ల, కృతజ్ఞత ఎలా చెప్పాలో తెలియకపోవడం వల్ల మనము భగవంతుణ్ణి నిందిస్తుంటాం. ఇక్కడ భరద్వాజ మాస్టర్ గారి విషయంలో కూడా అట్లాగే నాకు అనిపించింది. భరద్వాజ మాస్టర్ కనిపించలేదు అక్కడ, మన యొక్క నైజాన్ని భరద్వాజ మాస్టర్ చెప్తున్నాడు అక్కడ. ఎందుకంటే భరద్వాజ మాస్టర్ గారు జన్మతః జ్ఞాని. ఆయన యొక్క బాల్యంగానే మనం గమనించగలిగితే చిన్నప్పుడే ఆయన ఎంత జ్ఞానం అనే సంగతి మనకు అర్థమవుతుంది. చెయ్యిపోటు వస్తేనే మత్తు ముందు ఎక్కకపోయినా ఆపరేషన్ చేసి వచ్చాడంటే అది ఎంతటి కష్టం ఉంటుంది. ఆ కష్టాన్ని ఓర్చుకోగలిగిన వ్యక్తికి ఈ చలికి వాటికి తట్టుకోలేడా? మరి ఎందుకంటే మనం ఏ భగవత్కారానికి వెళ్ళినా, మామూలు లౌకికారానికి వెళ్ళినా ఆపస్పాలపడడం సహజం. భగవంతుని కార్యాలకు వెళ్ళినప్పుడు కూడా అటువంటి బాధను మనం వ్యక్తపరచడం ఎంతవరకు సమంజసము అని ఆలోచించడానికే ఇక్కడ భరద్వాజ మాస్టర్ గారు తన పద కష్టాలు పడ్డాడని, బాబాను నిందించాడని, బాబా నన్ను చూడలేదని ఇలా వ్యక్తపరిచారు. అంటే ఏంటి, అలా వ్యక్తపరచడం తప్పని కాదు, ఇక్కడ తప్పని మనం భావించాలి. ఎందుకంటే మనం అంతటి జ్ఞానస్వరూపం స్థితిలో కావు కాబట్టి. అయినప్పటికీ కాస్త మనం ఓర్చుకోగలిగితే, సహనం కలిగి ఉండగలిగితే, అది బౌద్ధ పరీక్షగా మనం స్వీకరించగలిగితే నువ్వు సత్ఫలితాన్ని పొందగలవు అని నిరూపణ చేయడం కోసమే మాస్టర్ గారు అలా చెప్పుకుంటారు. మాస్టర్ గారు నైమిషాలను వెళ్ళారు, ఆనందమాన్ని దర్శించడానికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఆయన పడ్డ కష్టాల గురించి మనం గత కొన్ని వారాలు వివరించుకున్నాం. అఖండానంద స్వామి ఉపన్యాసం చెప్తున్నాడు. ఏది భాగవతం గురించి ప్రవచనాలు చెప్తున్నారు. ప్రవచనం ఒక రోజు అయింది, 2 రోజులు గడిపి పెట్టారు. ప్రవచనం అయిన తర్వాత మామూలుగా కొంచెం రిలాక్స్ ఉంటుంది కదా, అప్పుడు మామూలుగా కొంచెం ప్రశ్నలు అడుగుతున్నారు. ఎవరిని? అఖండానంద స్వామి. అంటే ఆధ్యాత్మిక పరంగానే. ఇంతకుముందు ఒక ఉద్యోగుడు అడిగాడు కదా, నేను సన్యాసి ఆశ్రమంలో ఉన్నప్పుడు మనం చాలా ఇబ్బంది పెడుతున్నారు, దాని పరిస్థితి ఏమిటి, గురుభక్తి ఎలా నిశ్చలమవుతుంది అని ఒక ప్రశ్న అడిగారు. అట్లాగే ఆ ప్రశ్న అడుగుతున్నప్పుడు అది సాధువులు మాత్రమే అవకాశమేమో అని ఇంత సందేహం కలిగేది. ఎవరికి? భరద్వాజ మాస్టర్. మనం అడగకూడదు కావాలి, అంటే సాధువులు మాత్రమే అడగాలి కావాలి, దీక్ష తీసుకున్న వాళ్ళు మాత్రమే అడగాలేమో, ఇట్లా మాస్టర్ గారు ఉంది. అంతేకాక మాస్టర్ గారికి సరిగ్గా హిందీ కూడా అంతంత మాత్రమే అంట అని చెప్పుకుంటున్నాడు. ఇందులో దారాలు అడిగితే చెప్పగలడు, నాకు హిందీ సరిగ్గా రాలేదు కదా అతను అడగలేకపోయాడు అన్నాడు. అక్కడ ఒక్కరికి మాత్రం ఇంగ్లీష్ వచ్చు. ఆ ఇంగ్లీష్ని హిందీని అలా తర్జుమా చేసి మాట్లాడుతున్నారు.
దాదాపు ఇలా కట్టుకొచ్చి సుమారు 2 గంటలు గడిచింది. గడిచిన తర్వాత ఇంకా మధ్యాహ్నం అయింది కదా, ఇంకా ప్రవచనం స్టార్ట్ చేయాలి. వాడికి సమాధానం చెప్పు అక్కడ సరే, ఇంకా ఓం తత్సత్ అంటే మనం స్వస్తి అని చెప్తాం కదా, అట్లా ఆ ప్రవచనం అయిపోయింది. అయిపోయిన తర్వాత అందరూ నమస్కారం చేసుకుంటున్నారు. ఎవరికి అక్కడ సంవత్సరం అందరూ ఒక పీట, ఆ పీట మీద పాదాలు పెట్టారు. అందరూ దూరంగా నమస్కారం చేసుకుంటున్నారు. తర్వాత నమస్కారం చేసుకుంటూ పోతుంటే మాస్టర్ అతను వచ్చినప్పుడు వెనక్కి వెళ్ళిపోతున్నాడు. అంటే చివరిగా ఉంటే కాస్త ఎక్కువగా నమస్కారం చేసుకోవచ్చు అని భావం కాకూడదు. మనం కూడా అలా చేస్తూనే ఉంటాం. అదే మానవ నైజము అనే పద్ధతి ఇక్కడ వాడాము. మన ఇక్కడ మానవ నైజం ఎలా ఉంటుంది అని మాస్టర్ గారు చెప్తున్నాడండి ఇక్కడ. అలా వెనక్కి ఉంది. చివరి ఒక సాధువు ఉండి నెట్ ముందుకు నెడుతున్నాడు. ఇంకా పోయి అప్పటికి అంతా అయిపోయారు. ఇప్పుడు ఒక సాధువు ఉండేది ఇక్కడ. ఆయన నెట్టేటికి సరే అని చెప్పేసి నమస్కారం పెట్టాడు. అందరికీ నమస్కారాలు పెడతానే స్వామివారు తన నడిమి వేలుతో, నడిమి వేలు అంటే అది ఉంగరం వేలు కాదు, ఈ వేలుతో ఇలా తల మీద ఆశ్రయిస్తున్నాడు. అందరినీ నడిమి వేలుతో ఇలా ఆశ్రయిస్తున్నాడు. అయిన తర్వాత ఆ తల మీద అలా పెట్టగానే అలా నమస్కరించుంటే కుడి చేతి మధ్య వేలుతో చేతులు ఆశ్రయిస్తున్నారు. మరి ఈ మడి వేలతోనే ఎందుకు ఆచరిస్తున్నారు అనేది కూడా మనం ఆలోచించుకుంటాం. ఇలా అనొచ్చు, ఇలా అనొచ్చు, ఈ వేలు ఏం చేసుకుంటున్నాడు అంటే ఇది తమో గుణం కలిగింది, ఇది రజో గుణం కలిగింది, ఇది సత్వగుణం కలిగింది, ఇది జీవుడు, ఇది దేవుడు. మరి ఈ ఏళ్ళతో తట్టడం ఉద్దేశం ఏమిటో అని మనం భావించుకుంటున్నామండి. అంటే మనలో తమో గుణాన్ని స్వామి తీసుకుంటున్నారేమో. అంటే వారి యొక్క స్పర్శతో మనలో తమో గుణం అంతరించబోతుందేమో, అవ్వాలని ఈ నడిమి వేలతో పెడుతున్నాడేమో మన భావన మాత్రమే. ఎందుకంటే ఈ మూడు చెప్పుకున్నారు, తమో గుణం, రజోగుణం, సత్వగుణం అని. మన తమో గుణం అంటే రజోగుణ సంగతి తర్వాత తమో గుణమే ఉంటుంది. మరి తమో గుణం అంటే అహం. రజోగుణం అంటే నాకు ఏదో కోరికతో ఉండొచ్చు కాక, వాటికన్నా మించి మన తమో గుణం ఉంటుంది. ఏమని, నేనే అదుగుడిని అనే భావన ఎక్కువ ఉంటుంది. అది ఉండడం వల్ల భగవంతునికి మనం అతి సన్నిహితం కాదు కదా, దరిదాపులో కూడా ఉన్నాము. అంటే అందుకని ఆ తమో గుణాన్ని తీసివేయడం కోసంగా ఈ ఏరును ఉపయోగించాడేమో. ఇది మన భావం మాత్రమే. అందరూ నమస్కరించుకున్న తర్వాత మా మహర్షి గారు ఇంకా ముందుకు పోవాలంటే ఇంకా ఎలకల బ్రహ్మ చెప్పుకుంటారు సాధువు పుడిసా. సరే వెంటనే బాబా వీరి ఆశీర్వాదమైన నాకు శరీరంలో మీకు కలిగిందే ఆ విధంగా నాకు కలగాలి అని బాబాను స్మరిస్తూ ఉన్నాడు. స్మరించిన తర్వాత మాస్టర్ గారు సాష్టాంగ నమస్కారం చేశాడు. సాష్టాంగ నమస్కారం చేసి ఆయన పాదాలు తాకగానే అంతవరకు స్వామి అక్కడ కూర్చుని ఉన్నాడు. నడిమి వేలుతో ఆశీర్దిస్తున్నాడు. నమస్కరిస్తారే చక్కని లేచాడు. ఎవరు అక్కడ ఆశీర్దిస్తారు. లేచి భుజాలు పట్టుకొని లేచి నిలిపాడు. ఎవరిని భరద్వాజ మహర్షి గారు. అంటే అలా చేసిన తర్వాత 3 సార్లు తలపై నుండి వెన్ను వరకు అలా నిమిరారు. అలా నిమురుతూ అచ్చాబేట ఉట్టో అన్నారు. ఆయన పాదాలు తాగానే మాస్టర్ గారు బాగా స్ఫూర్తిపోయాడు. శరీరంలో ఎటువంటి అనుభూతి పొందాడో అటువంటి ఆనంద పరవశంలో ఉన్నారు. ఆయన అచ్చాబేట ఉట్టో అని చెప్పేటప్పుడు స్ఫోటకు వచ్చాడట. అంటే 3 సార్లు అన్నారు తర్వాత 3 సార్లు పడుకునే ఉంటారు కదా. ఒకసారి ఇలా అంటే కనీసం ఒక 10 సెకండ్స్ వేసుకుందాం. ఇలా అంటే అలా ఇంకొక 10 సెకండ్స్, ఇంకో 10 సెకండ్లు, మొత్తం 30 సెకండ్లు అంటే 6 నిమిషం. ఆ 6 నిమిషంలో అది దివ్యశుద్ధి ఎలా ఉందంటే బాహ్యస్మృతి పోయినట్టుగా అనిపించిందట. ఇంకా ఉటో లే అనేటప్పటికీ అప్పుడు మేల్కొన్నాడట. అప్పుడు నవ్వుతూ ఆయన చూస్తూ ఎవరు మాస్టర్ గారిని చూస్తూ లేచి నిలబడిన తర్వాత బొగ్గ మీదకి వెళ్ళి బహుమిఠాహై అన్నాడు. బహుమిఠాహై
బహుత్ మిఠాయి అన్నాడు. అంటే బహుత్ అంటే ఎక్కువగా, మిఠా అంటే మనం తీపి అనుకుందాం, అంటే తీయగా ఉన్నావు అంటే మాటలు తీయగా ఉండేది, బుక్క తీయగా ఉందని కాదు, మంచివాడని భావన అంటావు అని భావిస్తాం. అనేటప్పటికీ చుట్టుపక్కల వాళ్ళకంతా అక్కడ వేరు, అందరికీ వేలుతో తాగాడు. ఈయన నమస్కారం పెట్టని పైకి లేచాడు. లేచి చేతులు బట్టి భుజాలతో లేపాడు. దీన్ని బట్టి ఆలోచించండి మాస్టర్ గారి యొక్క స్థితి ఎలా ఉందో. అంటే నిరంతరము సహనము కలిగి ఉంటే భగవంతుడు మన చెంతకే వస్తారు అని మనం భావించవచ్చు. 1.5 రోజు ఎంత బాధపడ్డాడు. ఆ 1.5 రోజుల్లో కనీసం 10 నిమిషాలకు కూడా మనం వచ్చుకోలేదు. ఏ ఫంక్షన్కి వెళ్ళినా, మామూలు పెళ్లి ఫంక్షన్కి వెళ్ళినప్పటికీ కూడా, వివాహ ఫంక్షన్కి వెళ్ళినప్పటికీ కూడా ఏమిటి మనం ఇంకా గమనించలేదే అని బాధ ఉంటుంది మనకి. అంత దైవ కార్యాలకు వెళ్ళినప్పుడు ముందు 6 నేను చెప్తాం, మా పిలిచాడండి మా చేశాడండి అంటున్నాం. ఇది 10 నిమిషాలకే. అక్కడ 1.5 రోజులు అనేప్పటికీ బహుత్ మిఠాయి అని అన్నాడంటే ఎంత సహనం కలిగి ఉన్నాడు. పైకి మాత్రం బాబా ఏం చేశావు, ఇలా చేశావు అని అంటున్నాడు ఆయన. మాస్టర్ గారు నమస్కారం పైకి లేచాడంటే, లేచి పట్టుకుని లేపాడంటే, చెవటమ్మ దగ్గరికి మాస్టర్ గారు వెళ్తున్నప్పుడు దానిలో చెవటమ్మ ఎదురుపడి ఆయన పాదాలు నమస్కారం పెట్టి బదలకి పాదాలు. మిగతా మహాత్ములంతా కూడా కాళహస్తి గోపాల స్వామి కావచ్చు, కడప స్వామి కావచ్చు, అనంతసాగర స్వామి కావచ్చు, రంగనబాబు కావచ్చు, మరి మాస్టర్ గారు ఏ విధంగా చేశారు అంటే ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మాస్టర్ గారి చక్క స్థితి ఏమిటి అని. ఎప్పుడైతే అలా అంటేనే అంతసేపు నాకు కలిగిన సంతోషాన్ని మనసులో స్మరించుకుంటున్నాను, ప్రత్యేకించి ఆశీర్వదించి ఆయన బయటకు వెళ్ళిపోయాడు. ఇంకా బయట నిలుచుకున్నారే వాళ్ళంతకింతగా చూస్తున్నారు. ఎవరిని? మాస్టర్ గారు అసలు ఏమో చెప్పుకుంటున్నారు. నేను మాత్రం మాస్టర్ గారు తలుచుకుంటూ ఆ దివ్యానుభూతిని అలాగే ఆనందపోతా పరవశించిపోతున్నాడు. ఇక్కడ అట్లా నిలబడిపోయాడు ఆయన. వెంటనే భాగవత ప్రచారానికి బయలుదేరుతూ స్వామి అలా వచ్చాడు. నువ్వు గదిలోకి వెళ్ళాడు. భాగవత ప్రచారం వచ్చి ఆనందమయ ఆశ్రమం దగ్గర వెళ్తూ వచ్చి నిలబడే ఉన్నాడు. ఇక్కడ నిలబడి ఉంటే అక్కడ పుస్తకాన్ని తీసుకొని హిందీలో, ఏంటి ఇంకా ఇక్కడే ఉన్నావా, ఎవరి? మాస్టర్ గారిని బాగా పరిచయం ఉంటాడు. అనుభూతి పొందాడు. ఆ అనుభూతి పొంది అలాగే శిలాప్రతిమలో ఉన్నాడు. ఇది చెప్పుకుందాం. అలా నిలబడి ఆనందం అనుభవిస్తూనే ఉన్నాడు, ఆస్వాదిస్తూనే ఉన్నాడు. ఆశ్చర్యప్పుడు స్వామి మన ఆశ్రమం నుంచి బయట వచ్చి అక్కడ భాగవత పుస్తకం తీసుకున్నాడు. కృష్ణుడికి నమస్కారం పెట్టుకున్నాడు. ఏంటి ఇక్కడే ఉన్నామన్నాడు. అంటేనే అంటే రాలే అంటే బొగ్గు మీద ఇలా పట్టాడు. మహాత్ముడు స్పర్శ ఏలు పెడితే ఏం తగిలితేనే పాటిపోతాడు. ఈయనేమో బహుమతి పెట్టాలి, చేయబట్టి లేపాడు. ఇప్పుడేమో ఏంటి ఇట్లా ఉన్నాడు, ఇలా బొగ్గ మీద కొట్టాడు. ఇది ఎంత అభిమానం, ఎంత ప్రేమ ఉండాలి. ఈ చుట్టుపక్కల వాళ్ళకి నిద్రపోయినారు. వీడు చూచినాడు, వీడి ప్రత్యేకంగా చూస్తున్నాడు ఏంటి అనే సంగతి. అలా నిలబడకు పద భాగవత శ్రవణానికి. నిలబడవాక ముందు భాగవత శ్రవణానికి పద అని జబ్బ పట్టుకొని మంది బయటికి తీసుకురాకొచ్చి అరచేయి ప్రేమగా నొక్కి గబగబ ఆనందం పొడి విరిగిపోయాడు. అంటే అక్కడ ఒక గదిలో ఉన్నాడు సార్. అక్కడ జరిగింది సంగతి. గది బయట వస్తానే ఆ పుస్తకం తీసుకున్నాడు, భాగవత పుస్తకం తీసుకున్నాడు, నమస్కారం పెట్టాడు. మాకు అలా నిలబడిపోయి ఉన్నారు. ఇక్కడ నిలబడేమని చెప్పి అలా కొట్టాడు. పద భాగవత శ్రవణం ఇందామని చెప్పేసి జబ్బలు పట్టుకునేసి ఆయన గది అక్కడ వరండాల నుంచి తీసుకొచ్చాడు. బయట వెళ్తే ఆనందనాశనానికి వెళ్ళిపోయాడు. ఎట్లుంటుంది, ఎంత స్పర్శ అది, ఎంత అనుగ్రహం మరి. భాష తెలియని భాష, ఊరు కాని ఊరు. ఇప్పుడే మహాత్ముని దర్శించాడు. భాషకు ఎలా ఉందంటే తేనె తొట్టులో పడిపోయినట్టుగా ఉంది మాస్టర్ గారి పరిస్థితి. అంతకుముందు తేనె ఒక్కరో అంచు తిరిగి చాలు అనుకుంటున్నాడు. ఇది ఒక్కరా డ్రాప్ తిరిగితే బాగుండా అనుకుంటున్నాడు 1 రోజు. ఇది ఒకే జరిగింది తప్ప తొట్టులో వేసినప్పటికీ తట్టుకోలేకపోతున్నాడు. ఎట్లా దీన్ని భరించేది అనేసి ఆ పారవశ్యం ఉండిపోతున్నాడు ఆయన. ఆ తర్వాతనే ఆనాటి వెళ్ళగానే
ఇంకా పక్కన షామ్యా కింద కూర్చున్నవాళ్ళు చుడిపల్లి కూర్చున్నవాళ్ళు గబగబా భాషగా చుడి చేరారు. ఆయన పేరు పెట్టేశారు, మిఠా బాబా అని పేరు పెట్టేశారు. ఎవరికి? మాస్టర్ గారు. బహుది మిఠా అన్నాడు కదా, ఓ మిఠా బాబా మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏ ఊరు మీది? అంతవరకు మాస్టర్ గారు చూసి నాదులే. వెళ్ళి మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఒక్కొక్కరు వచ్చి నమస్కారం పెడుతున్నారు. మిఠా బాబా మీరు ఎక్కడి నుంచి వచ్చారు అని ఒకరు పలకరిస్తే, స్వామి ఇంతకు తెలుసా, పరిచయం ఉందా అని వాళ్ళు సమాధానం చెప్పలేక నాకు గమ్మన ఉన్నాడు. గబగప్పులో వాళ్ళు స్మెల్ చేస్తాడు మాస్టర్ గారికి. ఆయన తేరుకున్నప్పుడు గుంపు తప్పిపోతారు అక్కడ. వాళ్ళు మిగతా చూసిన వాళ్ళంతా కూడా మాట విషయం పెట్టారు. ఒకరు కలకడ నోట్లో పెడితే, ఇంకొకరేమో మీరు ఇక్కడే ఈ చేతులు ఉండిపోండి, మీ తపస్సు కాసంత మేము చూస్తామని చెప్తా ఉన్నారు. అంతే తర్వాత, అయ్యా నేను ఇక్కడానికి రాలేదు, నేను తపస్సు చేసుకోవడానికి రాలేదు, నేను సప్తాహం కోసం వచ్చాను అని చెప్పినప్పటికీ వచ్చినాడు హిందీలో. అంత కొంచెం దూరం అయిపోతాడు. ఇంత ఇంత అనుగ్రహం పొందినాడు ఇతడు, మళ్ళా ఊళ్ళోకి పోతాను అంటున్నాడే అనుకున్నాను వీళ్ళు. ఇప్పుడు అఖండ అనుభవం, ఆయన చేసి వరుస, ఆయన మిఠాబాబా అనడం, ముఖం మీద కొట్టడము ఆయన అనుగ్రహమే కదా. మరి సాధన చేసుకోకుండా ఇది ఊరెళ్ళిపోతున్నాడే, ఇద్దరు స్వామి లభించాక ఇంటికి పోతున్నాడే అని అన్నట్టు వాళ్ళు చూపుడు పైకల్లా ఏంటి ఎర్రివాడిగా ఉన్నాడే, చెప్తాను ఏంటి ఎర్రివాడిగా ఉన్నాడే, వెళ్ళిపోతానంటాడు ఏంటి, ఇంత అనుగ్రహం యవ్వానికి ఎవరు కలగలేదు. మరి ఇక్కడే తపస్సు చేసుకుంటే మేము అన్నీ చూసుకుంటాం కదా అంటే, సరే ఇంకా నిర్ణయం ఆయన కదా, ఇంకెప్పుడైనా ఈ చేతనానికి వస్తే మా ఇంటికి రా, మా కుటీరానికి రా అని పిలవడం మొదలుపెట్టాడు. ఎవరిని? మాస్టర్ గారు. అడ్రస్ తీసుకున్నారు. మాస్టర్ అడ్రస్ ఏముంటుంది, వాళ్ళు విజయం కాదు అని జోలు పెడుతున్నారు అందరూ. ఇక్కడ పిలిస్తే దో ఈ అడ్రస్కి వచ్చేసేది అని ఆ చుట్టుపక్కల అందరూ కూడా దేవుడి నుండి విజిటింగ్ కార్డు పెట్టుకున్నారంటే వాళ్ళు ఎంత తప్పలై ఉండాలి వాళ్ళు. అలా అయిపోయింది. సరే మీరు ఏ కుటీరంలో ఉన్నా కూడా సరే మేము మీకు పెట్టి పంపిస్తాం, పంపిస్తాం అన్నమాట. మా కుటీరంలో ఇప్పుడు ఎక్కడ ఉండి మేము కాదు మీకు పెట్టి పంపిస్తాం. సరే చూద్దాంలేండి, ఇంక చేసాం చూద్దాంలేండి మాటగా చెప్పేసి ప్రవచనానికి బయలుదేరారు. ఇంకా వాళ్ళు తట్టుకోలేక ఎవరి స్థానంలో వాళ్ళు కూర్చున్నారు. ప్రవచనం మామూలు జరుగుతుంది. ఆనందమయమాత వచ్చారు, దర్శనించారు. అలా వస్తేనే ఈమె విడిగా నేను దర్శనం నాకు దొరకలేదే, అందరూ దర్శనమిస్తున్నారు, ఆయన విడిగా ఈ దర్శనం నాకు దొరకడం లేదే. సరే సాయంత్రం అయింది, ప్రవచనం అంతా అయిపోయింది. మౌనంగా అందరిని చూసి ఆశ్రయించి తమ గుడాలలో వెళ్ళిపోతున్నారు. ఎవరు? ఆనందమయ్యమ్మ. కొంచెం బాధేసింది మాస్టర్ గారికి. ఈ పక్కన పెడదాం, ఆమెతో పర్సనల్గా మాట్లాడే అవకాశం నాకు రాలేదే అనేది మనసు మదన పడుతుంది. మరి నేను వచ్చింది అందుకు, నా ఆశయం నెరవేరలు లేవు. కొంతసేపు మనసారా అమ్మ దర్శనం చేసుకుంటూ కూర్చున్నాక అంతకుముందు భక్తులు నాపై ఆదరణ కురిపించిన గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. గత 2 రోజుల ముందు నన్ను పట్టించుకున్న ఆదులే, తిన్నాడో తినలేదో అని అడిగిన వాడు కూడా లేదు. రాత్రి గడిచింది ఎక్కడ పడుకున్నావు అని కూడా లేదు. మరి కారణము నేను బాబాని స్మరించడమేనా ఇప్పుడు ఇలా జరగడానికి కారణం? అంటే వదలకుండా నేను బాబాను స్మరించడానికి కారణం ఇదైందా? అది పరివర్తనమేనా? సరే ఇప్పుడేదో అలా పలకరించారు, సాయంత్రంగా తెలుస్తుంది మీ సత్తా అయిందా. వీళ్ళు నామకే వస్తే పిలిచారా, నిజంగా పిలిచారా అంటే మధ్యాహ్నం అలా చేశారు, అయిపోయారు. మధ్యాహ్నం అయిపోయింది, ఇంకా భోజనం పోవాలి కదా. సరే అప్పుడు తెలుస్తుంది సంగతి ఉందా అని మాస్టర్ గారు అనుకున్నారు. సరే సత్సంగం అయిపోయింది, మధ్యాహ్నం ప్రవచనం ముగించింది, ఇంకా ఆకలి వేస్తుంది, ఇంకా బిస్కెట్లు టీయే కదా. ఆ బంకు కాడికి పోతా ఉన్నాడు. ఆ బంకు కాడికి పోతానే గట్టిని ఒక నిర్వహించాడు, మీకు భిక్ష మా ఇంటికి వస్తాను, కొంచెం ఆలస్యం, మీరు అతి బిస్కెట్ తినబాక అంటే పొద్దున కురిపించిన ప్రేమంతా కూడా వస్తారు అనేసి గబగబా మీకు ఆలస్యం లేదు అంటేనే ఒక కుర్రోడు రొట్టెలు కూర మిఠాయి తీసుకొచ్చేసాడు సైకిల్ మీద. తిరిగి వచ్చిన తర్వాత మరొకటి గ్లాస్ నిండా పాలు, గ్లాస్ అంటే ఈ గ్లాసు కాదు,
ఇంత గ్లాస్ అంటే అది ముగ్గురు దాకా పాలు. ఆ గ్లాస్ అంటే పాలు తెచ్చి పెట్టారు. అంతే తర్వాత మాస్టర్ అంటారు, నన్ను 3 పూటలా పొట్ట కాల్పించి ఈ ఒక్క పూటకి 3 పూటలు నాకు పెట్టిస్తున్నావా బాబా అంటున్నాడు. మళ్ళీ 3 పూట కాల్పించి 3 పూట బోళ్ళు నాకు ఇప్పుడు ఇస్తున్నావా అని ఇస్తూనే కనుక్కొని ఇంకా కొంచెం తిన్నాడు. ముందు బాగా ఆకలి ఎక్కువ మాడిపోతే ఎక్కువ తినలేము మనం. అలా కొద్దిగా తినేటప్పటికీ వాళ్ళు ఇంతగా చూస్తున్నారు. సరే మధ్యాహ్నం అయిపోయి సాయంత్రం మాత్రం మా ఇంటిని భిక్ష, మీరు ఎక్కడికి ఎవరికి ఒప్పుకోకూడదు, త్వరపడి బిస్కెట్ తినవద్దు అని ఒక భక్తుడు కోరాడు. నా వస్తు సంగతి వాళ్ళు తట్టలేదా, అన్నం పెడతానంటున్నారే కానీ ఆడపడుకుని ఎవరు అడగలేదే అనుకుంటాడు వాసుగాడు. మనకు వచ్చే ఆలోచనలు అండి ఇవన్నీ, కొత్త ఆలోచనలు కాదు, మనకు వచ్చే ఆలోచనలే. ఒకటి దొరికింది అనుకోండి, ఇంకొకటి మన సంగతి అయిన తర్వాత అట్లా నా వసతికి ఎవరు అడగలేదే. సరే సాయి ప్రభు ఎలా ఉంటుంది చూద్దాం, మనం అడగకూడదు అదే రా అంటే మన అడిగి ఇచ్చేది ఏంటి, మనం అడగకూడనే బాబా వాళ్ళ ప్రేరణ కలిగించాలి అంతే. అప్పుడు నిజమైన బాబా అనుగ్రహం. ఇదే కదా మన మన సంగతి అంతా కూడా. మనమే ఒకరు అడిగేది, ఆయన ఇచ్చేవాళ్ళు అని మాస్టర్ గారు. నేను వాళ్ళు అడగను, ఏ అన్నం పెడుతున్నావే నాకు వచ్చేసరికి అడగను, చూద్దాం నాకు ప్రభావం. వెంటనే అక్కడ పాన్ అంటే కిళ్ళి అది తెచ్చి ఇచ్చారు. సరే అయితే ఒకటి చేస్తారు, నాలుగైదు ఇచ్చా. మాస్టర్ ఒకటే తీసుకున్నాడు. నేను ఇంకా సాయంకాలం కదా ప్రవచనము, మధ్యలో భోజనం చేస్తారు కదా, రిలాక్స్ అవ్వాలి కదా, ఒక టవల్ ఒకటి చెట్టుకి తీసుకొని కాస్త పడుకున్నాడు. పడుకుంటానే చిన్నప్పుడు చదువుకుంటున్నాడు. ప్రవచనం పూర్తి అయిపోయింది, ఏది సాయంకాలం ప్రవచనం కూడా అయిన తర్వాత కొంతమంది గుమిడి రాత్రి మా ఇంటికి భిక్షకు రండి, మా ఇంటికి రండి, మా ఇంటికి రండి అని పోటీ పడుతున్నారు. రాత్రి మా ఇంటికి రావాలి అని ఒకరు పోటీ పడుతున్నారు. ఇది భరించలేక మాస్టర్ చూడు మూసుకున్నాడట. అంటే ఎంతమంది కలిసి ఉంటారాడ, మా ఇంటికి రండి మా ఇంటికి రండి. అటువంటిది వాళ్ళు ఎంతో దాన్ని నొక్కని విడిచిపెట్టి దూరంగా వెళ్ళి, ఇది వాళ్ళందరూ మాస్టర్ వదిలేశారు, దూరంగా చర్చించుకున్నారు. నువ్వు ఇస్తున్నావు ఎట్లా ఇంతమందికి ఎంత తేడా వస్తాడు, మనమే మాట్లాడుకుంటాం, నేను వసతి చూపిస్తా, నువ్వు ఆహారం తెచ్చిపెట్టు, తర్వాత ఆ చలి కాబట్టి నువ్వు కొమ్మడి తెచ్చిపెట్టు, ఇలా చర్చించుకుంటున్నారు వాళ్ళు. చర్చించిన తర్వాత 2 మనుషులు సైకిల్ మీద గ్రామానికి పంపారు. అంతే ఒక ఎద్దుబండి వచ్చింది. అక్కడ పడుకుంటాడు, ఎద్దుబండి వచ్చింది. దానికి కూర్చొని ఒక నరసింహస్వామి ఆలయానికి తీసుకెళ్ళారు. ఒక ఆలయం ఉంది, అది ఒక ఆలయం ఉంది. అక్కడ వెళ్తానే అక్కడ ఒక మంచము, ఎత్తుగా పరుపులు, రగ్గులు, పక్కన ఒక పీట, దానిపై కూర్చోబెట్టాక నాకు ఒక రగ్గు కప్పారు. పెట్టంటే ఒక సింహాలం లాగా గౌరవిస్తారు కదా, ఒక రగ్గు కప్పారు. ఎంతనే కొంపటి చలి కదా, కొంపటి తెచ్చి పెట్టారు. సగకి చలి కాకుండా ముందు కాదు పెట్టారు. తాగడానికి వేడి నీళ్ళు పెట్టారు. ఆ తర్వాత నడులో మాలలు, నుదుట బొట్టు, మరొక పాదాలు, చేతులకి గంధం, పాద పూజ జరిగిపోతామన్నాడు. మాస్టర్ గారు నేను ఆలోచిస్తున్నాడు, ఏం రాయినా తిన్నట్టు వరకు ఆ కారు సీట్ ఎరగలు పడుకుంటుంది, చెట్టు కింద పడుకున్నాము, ఇప్పుడేమో ఆరలు పెట్టుకుంటున్నాడు, వేరే పదాలు తెచ్చి పెట్టున్నారు. ఆ పెట్టేది మళ్ళీ స్టూల్ బల్ల, ఆ పదార్థాలు పెట్టడానికి టేబుల్ సిస్టమ్ అనమాట, కింద కూర్చొని తినకుండా. ఆయన పెట్టేటప్పటికి నమస్కారం పెట్టి చెరుకు కట్టి కూర్చున్నారు. ఆయన తిని ఏం చేయాలా, ఇన్ని పదాలు తెచ్చి పెట్టేశారు. అది తెచ్చి పెట్టేసింది. ఏం తినాలా గమ్మని ఉన్నాడు. అందుకు చూస్తాడు, మా ప్లేట్ తీసుకుంటాడా, మా ప్లేట్ తీసుకుంటాడా. అలా చూసేటికి మాస్టర్ గారికి ఏం అర్థం కాల. మనం ఇంతమంది ఉన్నాం కాబట్టి ఆయన భోంచలేదు కాబట్టి స్వామి కదా, ఏకాంతంగా పూజ చేస్తాడేమో అనేసి అందరూ వెళ్ళిపోయారు. పద ఉంటారు. అసలు అందరూ వెళ్ళిపోయారు. అక్కడ మాత్రం ఉన్నాడు. ఒకటి చూస్తూ ఉన్నాడు, ఏం తింటాడు అనేసి. అంటే ఏది బట్టి ఎవరు కోపం వస్తుందో అదే ఉపయోగం మళ్ళీ. అలా చూస్తున్నప్పటికీ మనసు వెళ్ళాక ఇక్కడ సాధువులు ఎవరు ఉన్నారా అని అడిగాడు. అన్నీ ఎవరు చెప్తారండి, ఇలా సాధువులు ఎవరన్నా ఉన్నారన్నాడు. సరే గబగబా వాడు బయట పోయినాడు. ఆడ అడిగి ఆడ కూర్చొని సాధువులు తీసుకొచ్చాడు.
తిరిగి అంతకంత భోజనం చేశారు, కాసేపు భజన చేశారు. ఒకడు వచ్చి రగ్గు కప్పాడు, ఇంతలో ఒకడు కిల్లి తీసుకొచ్చాడు, 4-5 కిల్లు ఎన్ని కిల్లు వేసుకుంటాడు. ఇవన్నీ చూసినప్పటికీ నాకు వద్దు బుర్ర అనుకుంటుంటే ఇవి ఉండడే తీసుకో 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 అంటున్నాడు. ఎందుకనే తను ఉంచుకోవచ్చని. మీరు వద్దని చెప్పాకంటే ఇది తీసి మంచిలో తీసి పెట్టుకోండి, నేను అక్కడికి ఇంకేది అది అతను ఉద్దేశం కలపడం. సరే తీసి పెట్టుకున్నాడు, పాసుబాబు అంతా అతను కూడా కట్టుకున్నాడు. అయిన తర్వాత పడుకోగానే సాయి కృప ఈ ఇంత దేశంలో ఎంతగా పనిచేస్తుందో ఆలోచన మొదలుపెట్టాను. నా భక్తుడి అన్న వస్త్రాలు ఏమి ఉండదు అని బాబా చెప్పాడే, నిరూపణ. అంటే మరి నిరూపణ అయ్యింది అంటే దాని పట్ల నువ్వు ఎంతగా దృఢమైన విశ్వాసం కలిగి ఉండాలి. దేనిపైన? నువ్వు యొక్క వాక్యం పైన, నువ్వు పైన కాదు, నువ్వు యొక్క మాట పైన. అది తెలియజెప్పడం కోసమే మాస్టర్ ఈ నాటకం అంతా ఆడారండి. ఆయన ఆడి నాటకమే, ఈ నాటకం అంతా ఆడి ఆలోచిస్తూ ఉన్నాడు అన్నమాట. ఇక్కడ నిజానికి చెట్టు కింద నన్ను పడుగో పెట్టాడు. అంతకుముందు బాబా నిష్ఠురాలనే అని సిగ్గుపడ్డాడు. అనవసరంగా తిట్టాను పాపం. ఆయన అమ్మాయి గమ్మునున్నాడు, అనవసరం తిట్టానే. మనము తిట్టుతాం కదా, మనకు పాట లేదు. అలా సిగ్గుపడ్డాడట. నిజానికి చెట్టు కింద ఆలయంలో నిజం సాధు యొక్క ధర్మము. అందుకని బాబాలు చేశాడు ఆయన. ముందు చెట్టు కింద, తర్వాత ఆలయంలో. ఈ సాధువుల యొక్క ధర్మం. అప్పటివరకు మాస్టర్ వివాహం కాలేదు కదా. అంటే ఏంటి? సాధు యొక్క ధర్మాన్ని ఎలా ఉండాలో అని మాస్టర్ గారు తర్ఫీదు. మాస్టర్ గారు తర్ఫీదు కాదు, సాధువులు ఎలా ఉండాలో తర్ఫీదు ఇలా ఉంటుంది అని చెప్పడం ఇక్కడ ముఖ్య ఉద్దేశం. అంటే ఇది సాధు ధర్మాన్ని గుర్తుకు రాగానే బాబాకి అనుగ్రహం అర్థం చేసుకోగలేని వివేకం కూడా నాకు లేదని నాకు అర్థమైంది. బాబాయ్ ఎందుకు చేశాడు? సాధువుకి ఇలా ఉన్నారా, సన్యాసానికి ఇలా ఉన్నారా, బ్రహ్మచారికి ఇలా ఉన్నారా అని తెలియజెప్పడం బాబా యొక్క ఉద్దేశం. అందుకని అలా చేశాడు. ఆ ఆలోచన నాకు రాలేదే, అది ఇప్పుడు స్పష్టమైంది. భిక్షాభోజనంతో సాయి నన్ను ఎంతగా అనుగ్రహించారు అనే విషయం అర్థమైంది. అంటే దీనంతా వెనక కూడా మాస్టర్ గారి పట్ల బాబా యొక్క అనుగ్రహం ఎంతగా ఉంది అంటే అంటే మెల్ట్ చేస్తున్నాడు. సాధకుడు అంటే అంత ఆషామాషి కాదు. సాధకుడని పదం ఆడేస్తాం. సాధకుడని ఎవరు నువ్వు చెప్పుకున్నాడు. నీకు లోకవాసన, శాస్త్రవాసన, దేహవాసన ఈ మూడు లేని వాడే సాధకుడు. లోకవాసన, శాస్త్రవాసన, దేహవాసన ఈ మూడుని తప్పిస్తున్నాడు, తప్పించేస్తున్నాడు. కాబట్టి సాధకుడు ఎలా ఉండాలి? ఆ నిరూపణ చేయడం కోసమే మాస్టర్ గారికి అలా తర్ఫీదు ఇవ్వడము. దీన్ని బట్టి నేను సాధకుడు అని చెప్పుకోవాలన్నా కూడా నాకు అర్హత లేదు, నా బోడిగా. ఎందుకంటే సాధన ఎలా ఉండాలి? ఈ మూడు లేకుండా ఉండాలి. ఆ మూడు లేకుండా మటుకు మాస్టర్ గారు తర్ఫీదు ఇచ్చాడు. తర్ఫీదు అయిన తర్వాత ఇంకేముంది? ఇంక ఇచ్చిన కూడా దానిలో పలడు. పాలలోని వెన్న ఉంటుంది. వెన్న చిలికిన తర్వాత ఆ వెన్న మధ్యలో వేస్తే దానిలో మునుగుతుందా? మునగదు. ముందేం చేశాడు? తర్ఫీదు ఇచ్చేశాడు. ఇప్పుడు పట్టుపరపాలు ఇచ్చినా కూడా బాబా గారి ధ్యాసలో ఉన్నాడు. అబ్బా పట్టుపరపు వచ్చింది హాయిగా పోసి భగవంతుడు మర్చిపోలే, సుఖంలో మర్చిపోలే అనే విషయం స్పష్టమవుతుంది ఇక్కడ. అందుకని బాబా చూపిన అనుగ్రహం నేను అర్థం చేసుకోలేకపోయాని మనం కూడా అంతే. బాబా మనకి ఇచ్చిన అనుగ్రహం కూడా ఆయన ఎందుకు ఇలా చేశాడు అని మనకు అప్పటికి అర్థం కాదు. తర్వాత ఇప్పుడుగా అర్థమవుతుంది, మరి ఇందుకోసం నువ్వు బాబా చేశాడు అనిపిస్తుంది. ఇప్పుడు అప్పుడేమవుతుంది? ఇప్పుడు ప్రతి క్షణం ప్రతి జరిగేది కూడా ఆయన అనుగ్రహం యొక్క స్వరూపమే, అనుగ్రహ రూపమే అనే భావన స్థిరత ఏర్పడుతుంది కదండి. ఇవన్నీ మాస్టర్ ఆలోచించుకుంటూ షిరిడీని, ద్వారకామాయిని తలుచుకుంటూ అలా నిలువాడు. వాడిని పట్టుపరుపుని
రగ్గుని తలుచుకొని నిద్రపోలే. శ్రీలోని ద్వారకామాయిలో తను ఉన్నట్టుగా ఫీల్ అవుతూ అలాగే శయనించాడు భరద్వాజ మహర్షి గారు. అంటే నైమిషారణ్యంలో భరద్వాజాలు మహర్షి గారు పొందిన సాయి ద్వారా పొందిన అనుగ్రహం అద్వితీయం, అద్భుతం, ఆశ్చర్యం కూడా. ఈ కళలో కూడా ఊహించలేము. గత ముందు రోజు పొద్దున వరకు కూడా, పొద్దున మధ్యాహ్నం సాయంకాలం పొద్దున మునిపుడు కూడా పస్తుంచి పరీక్షించి మాస్టర్ గారిని బాబా యొక్క అనుగ్రహం కలిగిందంటే ఇది ఆశ్చర్యంగా ఉంటుంది, ఇది ఊహించలేనిది. అందుకే దీన్ని అద్భుతం అన్నాం, దీన్ని నిర్వచించలేము, అందుకని అనిర్వచనీయం అన్నాం, ఆశ్చర్యం అంటున్నాం. కాబట్టి నైమిషారణ్యంలో మాస్టర్ గారికి సాయి అనుగ్రహం లభించడం ఒక అద్భుతము. ఇది మనకి ఈరోజు మాస్టర్ గారు ఈ ఆనందమయ చర్చలో ద్వారా మనకు తెలియజేశారు.